తరగతి చదువుతున్నాను. ఇక్కడ పెద్దమందడి జెడ్పీహెచ్ఎస్ పెద్దమందడి హై స్కూల్లో మా హాస్టల్ వచ్చేసి ఎస్సీ హాస్టల్ పెద్దమందడి. మాకు నీళ్ళు సరిగ్గా ఉండడం లేదు. దాంట్లో కప్పలు, రాళ్ళు, బకెటలు, కాంజి ఏమేమో రకరకాలుగా ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి ఫుడ్ అన్నం సరిగ్గా ఉండదు, పప్పు గట్టి ఉంటుంది, రోజు పప్పునే ఉంటుంది. ఇంకొకటి ఇంకా సాంబార్ నీళ్ళు ఉంటుంది, కట్ మిల్క్ బాగుండదు, నీళ్ళు ఉంటుంది దాంట్లో. రాగి మాల్ట్లో ఒకప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు 2 సార్లు బెల్లం వేసారు, తర్వాత ఏమో చక్కెర వేస్తున్నారు, అది కూడా షుగర్ కిలోనే వేస్తున్నారు మాకు. ఇక్కడ మాకు దయచేసి మాకు మా హాస్టల్ మంచిగా సౌకర్యాలు మంచిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏదంటే ఏమైనా చెప్పిన మేడంకి మా మీద సీరియస్ అవుతుంది, టీసీ ఇస్తా అంటుంది, ఊరికి వెళ్ళిన టీసీ ఇస్తా అంటుంది. ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నా మాకు ఇంటికి వెళ్ళకూడదని అంటున్నారు. ఇంకా చెప్పు బాత్రూమ్లు మమ్మల్నే కడిపిస్తారు ఎక్కువ, అది కూడా గడ్డి పీకిస్తారు, మాకు క్లీన్ అండ్ గ్రీన్ చేపిస్తారు, క్లీన్ అండ్ గ్రీన్ అని చేపిస్తారు. మా రూములు మేమే ఊడ్చుకోవాలి. సండే ఏదైనా చున్నీ వేసుకోకపోతే ఫ్యాన్ వేస్తారు, ఏంటంటే స్టడీకి రాకపోతే ఫ్యాన్ వేస్తారు, యూనిఫామ్ వేసుకోకపోతే ప్రతి దానికి ఫ్యాన్ వేస్తారు. ఇంటి కాడంటే గడ్డి క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి, ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ అట్లా వేయాలని చెప్తారు. మా రూములు మేమే తుడుచుకోవాలని ప్రతి ఒక్కటి మాత్రమే చేపిస్తారు. తుడిపిస్తారు ప్రతి ఒక్కటి మాత్రమే చేపిస్తారు. అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి, అన్నంలో సాంబార్లో ప్రతి ఒక్క దాంట్లో పురుగులు కూడా వస్తున్నాయి. కాస్మెటిక్ ఛార్జ్ వచ్చిందంటే అస్సలు ఇవ్వట్లేదు. 6 months అయింది, ఇంతవరకు ఇచ్చలేదు. ఇప్పుడైతే సగమే ఇచ్చేసింది. 87 రూపీస్ ఇచ్చింది. 3rd నుంచి 7th దాకా, 8th నుంచి 10th దాకా 37 రూపీస్ ఇచ్చింది. చికెన్ మొత్తం నీళ్ళు ఉంటుంది, దాంట్లో ముక్కలే ఉండవు, మొత్తం నుజ్జు అవుతాయి. కట్ చేసి అది ఎక్కువ అట్లా వేస్తారు. అది కూడా ముక్కలు ఎట్లా పెడతారంటే మనకు ఒక 2లో ఒకటో చారు కొంచెం గంటడి ఇంటనే ఉంటుంది, ఆ గంటడికి సగం పెడతారు. మజ్జిగ కూడా అట్లనే పెడుతున్నారు. ఫుడ్ అసలు ఫుడ్ అయితే హాస్టల్లో అసలు బాగానే లేదు. ఏదో పిల్లలు మేడం బెదురుకొని పిల్లలు బాగుందని చెప్తున్నారు, మేడంకి సపోర్ట్ చేస్తున్నారు అందరు.